the Lord. Praise 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 the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద ప్రభువా వందనం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. Praise the Lord. 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 అందరూ చేతులు జోడించుదాం. ప్రతి ఒక్కరు మౌనంగా దివ్య సప్రసాద ప్రభువంక చూద్దాం. తలలు వంచి ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. అందరము కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయిత కాలములో, ఈ ఉపవాస కాలములో నీ సన్నిధికి రావాలని, నీ సాన్నిధ్యములో ఉండాలని, నేను స్తుతించి ఆరాధించి నీ వలన దీవెనలు పొందుకోవాలని, నీ కృపను పొందుకోవాలని యావత్ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా నీ సన్నిధికి పిలుచుకుంటున్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఓ ప్రేమామయుడా, ఓ కనికర సంపన్నుడా, ఓ శక్తిగల దేవా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, ఈనాడు మా ఈశ్వరంపల్లి గ్రామంలో ప్రభువా ఈ సువార్త కూటాలలో ఉపవాస ప్రార్థనలో ప్రభువా నీ సన్నిధికి వచ్చిన మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, మేమందరము కూడా నీ వాక్కు చేత కడగబడి మా యొక్క పాపాలను ప్రభువా నీ వాక్కు అని అద్దములో చూసుకొని హృదయ పరివర్తన చెంది నీ చెంతకు వచ్చి జీవించులాగున, దీవించబడులాగున మమ్మందరిని ఆశీర్వదించండి తండ్రి. ఓ ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నీ సన్నిధిలో ఉండగా, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మా హృదయాలను కదిలించండి, మా మనస్సులను కరిగించండి ప్రభువా. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్నటువంటి చెడును, మాలో ఉన్న చీకటి కార్యాలని మాకు ఎత్తి చూపించండి నాయన. ప్రభువా, నువ్వు అంటున్నావు, నా వద్దకు తిరిగి రండి, జీవాన్ని పొందండి, దీవెనను పొందండి, కానీ మీకు మాకు మధ్య అడ్డుగా ఉన్నటువంటి అడ్డుగోడలను కూల్చివేయండి. నా దీవెన మీ వద్దకు రాకుండా, మీ పైకి రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ అడ్డుగోడలను తీసివేయండి అని హెచ్చరిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నువ్వు ప్రేమామయుడివి, కనికర సంపన్నుడివి. నీ బిడ్డలమైన మేము పాపములను నశించిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువా. పాపములను నాశనము కావటం నీకు ఇష్టం లేదు ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా నీకు దూరం అయిపోయి, నీ దీవెనలు లేకుండా, నీ ఆశీర్వాదాలు లేకుండా ప్రభువా పాపములు నశించిపోతూ శాపము పాలవుతున్నారు ప్రభువా. నీ సన్నిధికి వచ్చిన మేమందరం కూడా ప్రభువా మా స్థితిని, మా పరిస్థితిని గమనించి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నీ కృపను పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. వాక్యము బోధిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి ప్రభువా. మా హృదయాలను నీ వాక్కు అనే విత్తనాన్ని నాటండి ప్రభువా. అదేవిధంగా నీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నీ దీన సేవకుని నన్ను దీవించండి. నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించండి ప్రభువా. నీ బిడ్డలకు ఏమైతే బోధించాలి అని నువ్వు అనుకుంటున్నావో దానిని ప్రభు ఈ రాత్రి కాలంలో బోధించమని, వాడిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరం కూర్చుందాం పిల్లరా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మధ్యాహ్నం నేను వాక్యాన్ని సిద్ధపడుతుండగా, వాక్యాన్ని తయారవుతుండగా ఫోన్ కళ్ళు చూశాను. ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదవగానే నాకు వెంటనే ఒకలాంటి బాధ, ఒకలాంటి భయం నాలో కలిగింది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఒక న్యూస్ ఏమిటి అంటే, హైదరాబాదులో ఉన్నటువంటి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద ఒక అన్న చెల్లెలు ఇద్దరు కూడా బండి మీద వెళుతున్నారు. మీలో ఎవరైనా వార్తలు చూసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఇప్పటికే చూసి ఉంటారు. వార్తలు చూసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే అని ఎందుకన్నానంటే, మనకి సీరియల్ చూసే అలవాటే కానండి వార్తలు చూసే అలవాట్లు ఎక్కువ ఉండవు. మనకి సినిమాలు చూసే అలవాటే కానీ వార్తలు చూసే అలవాట్లు ఎక్కువ ఉండవు. కాబట్టి అందుకే అంటున్నాను అన్నమాట, వార్తలు చూసే అలవాట్లు ఉండేటువంటి వాళ్ళు, ఫోన్లో వార్తలు చదివే అలవాట్లు ఉండేటువంటి వాళ్ళకి వెంటనే ఫ్రెష్ న్యూస్ లాగా ఇప్పుడే చూసే ఉంటారు. ఏంటంటే, అన్న చెల్లెలు ఇద్దరూ కూడా బండి మీద వెళుతున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రభాతి. అమ్మాయి పేరు ప్రభాతి, ఆ అమ్మాయి పేరు. ఆ విధంగా ఆ ఫ్లైఓవర్ మీద వెళుతుండగా వాళ్ళు యూటర్న్ తీసుకుంటుంటే, ఆ అమ్మాయి అప్పుడే 10వ తరగతి పరీక్షలు రాసింది. ఆ అమ్మాయి వయసు ఎంత? 16 సంవత్సరాలు. ఎంతండి? జస్ట్ 16 సంవత్సరాలు. చాలా యవ్వన ప్రాయంలో ఉన్నట్టు బిడ్డ. 10వ తరగతి పరీక్షల మధ్యలో ఉంది, రాస్తుంది. రాసిన తర్వాత ఇంటికి వెళుతుంది. వాళ్ళ అన్నయ్య వచ్చి బండి మీద తీసుకొని వెళుతున్నాడు. యూటర్న్ తీసుకుంటుంటే డబుల్ డెక్కర్ బస్సు వచ్చి వాళ్ళని యాక్సిడెంట్ చేయటం, ఆ అమ్మాయి మీద నుండి ఆ బస్సు టైర్లు వెళ్ళటం, ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. వాళ్ళ అన్నయ్య ఆ 2 వీలర్, ఆ మోటార్ సైకిల్ తోలుతున్నటువంటి వాళ్ళ అన్నయ్య ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో హాస్పిటల్లో ఉన్నాడు. నేను ఈరోజు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో వాక్యాన్ని సిద్ధపడుతుండగా చూసినటువంటి ఒక సమాచారం, వార్త ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ వార్త విన్న తర్వాత నాకు అనిపించింది ప్రియులారా, ఏమిటి అంటే, ఏ మనిషికి కూడా జీవితం గ్యారంటీ లేదండి. నిజంగానే చెప్తున్నా, దివ్య సప్రసాద ప్రభు సన్నిధిలో ఉన్నాం, మంచిది. కానీ ప్రియులారా, మనం ఇక్కడ ఉన్నా కానీ, ఆయన సన్నిధిలో ఉన్నా కానీ, మనమందరం కూడా ఇప్పుడు ఇంటికి తిరిగి వెళతామని ఏ గ్యారంటీ కూడా లేదండి. ఇది మనిషి జీవితం, మనిషి బ్రతుకో, ఇది సత్యం. నువ్వెంతటి వాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత అంతస్తులో ఉన్నా కానీ ఎవ్వరికి కూడా గ్యారంటీ లేదు ప్రియులారా. కరోనా టైంలో విజయవాడలో ఒక కోటీశ్వరుడు, ఎవరండి? ఒక కోటీశ్వరుడు కరోనా రాగానే వెంటనే తనకి 4-5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఎక్కడో కాదు, విజయవాడలోనేనండి. బాగా ధనం ఉన్నటువంటి ఆయన, డబ్బున్నటువంటి ఆయన ఇంటిని ఐసీయూలాగా మార్చేశాడు. అంతే, క్షణాల్లో ఏం చేశాడు? ఇంటిని ఐసీయూలాగా మార్చేశాడంటండి డాక్టర్లో. అయినా కానీ ఆయన బ్రతకలేదంటండి. 2 రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటండి. 2 రోజుల్లో 2 కోట్ల రూపాయలు ఖర్చు. నిజంగా జరిగిందే చెప్తున్నానండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనిషి జీవితం అనేటువంటిది క్షణభంగురమైనటువంటిది. మనం అనుకుంటాం, నాకేంటి, నేను పెద్ద గొప్ప అనుకుంటాం పిల్లారా. కానీ బైబిల్ గ్రంథం మనిషి జీవితం గురించి ఏమని పలుకుతుందంటే, యాకోబు రాసినటువంటి పత్రిక
4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మైకున్నటువంటి వారు, స్పష్టంగా చదవగలిగినటువంటి వారు చదవడానికి ప్రయత్నం చేయండి. నేడో రేపో ఏదైనా నగరమునకు పోయేదము అచ్చట ఒక సంవత్సరములో వ్యాపారమున మంచి లాభమును సంపాదిద్దాం అని మీరు పలుకుదురా అయ్యలారా. నా మాట వినుడు. అక్కడ అమ్మలారా కూడా యాడ్ చేయమ్మా. అయ్యలారా, అమ్మలారా, నా మాట వినండి. మీ జీవితము రేపు ఎట్లుండునో మీకు కూడా తెలియదు కదా. ఏలైనా మీరు ఈ క్షణమున ఉండి మరుక్షణములో అదృశ్యమయ్యడి పొగమంచు వంటివారు. కనుక ప్రభువు అనుగ్రహిస్తే ఎట్లో జీవించి ఏదో ఒక రకంగా జీవించి ఏదో ఒకటి సాధిద్దాం అనుకోవాలే గాని గర్వంతో జీవించకూడదు. ప్రభునందు ప్రియులారా, మనిషి జీవితం క్షణభంగురమైనటువంటిది. మనిషి బ్రతుకు ఎక్కడా శాశ్వతం, గ్యారంటీ అనేటువంటిది లేదు. ప్రియులారా, మనము టీవీ కొన్నప్పుడు ఏమడుగుతాం? షాపులోకి వెళ్ళి వారంటీ అడుగుతాం. ఎన్ని సంవత్సరాలకు వారంటీ? అబద్ధం ఎందుకు ఆడాలి? మన కారు కొన్నాం. చాలామందికి చాలా పోయినాయి. నాకు కారే పోయింది మొన్న వరదల్లో. ఏందండి, ఏం పోయింది? కారే పోయింది. ఏది శాశ్వతం కాదు. వరదలండి, ఉన్నమాట చెప్తున్నా. కారే పోయిందయ్యా. వచ్చాడు, చూశాడు. ఫాదర్, ఈ కారు దేనికి ఉపయోగపడుతుందంటే పప్పు చెక్కకి వేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. సావు కబురు సల్లగా చెప్పాడు ఇంటికి వచ్చి. మీ కారు పప్పు చెక్కకి వేసుకోవడానికి అయితే ఉపయోగపడుద్దండి అని చెప్పేసి టోటల్ లాస్ అంటారండి. ఏమంటారు? టోటల్ లాస్ అన్నారు. ఏం చేయాలి? ప్రయాణం చేయాలి కదా దూర ప్రాంతాలకి. నిన్న గుంటూరు అవతల, ఇవాళ ఎక్కడ, రేపు ఇంకో చోట వెళ్ళాలి కదా, ప్రయాణం చేయాలి కదా సువార్తలకి. సరే చెప్పాను, ఏం చేయాలి? కారు కొన్నప్పుడు ఏం చేస్తాం? దీనికి వారంటీ ఎన్ని సంవత్సరాలు అంటాం. ఎన్ని సంవత్సరాలు వారంటీ? 3 సంవత్సరాలు వారంటీ ఇచ్చారు. దానికి కూడా డబ్బులు కట్టించుకున్నారు. ఏమైనా కానీ ఫుల్ అమౌంట్ తిరిగిస్తామండి అని చెప్పారు. ఏమన్నారు? ఫుల్ అమౌంట్ తిరిగిస్తామన్నారు. ఎవరిని నమ్మినా కానీ ఇన్సూరెన్స్ వాళ్ళని నమ్మమాకండి. అయ్యా, ఎవరైనా ఉంటే నా మీద కోపడమాకండి. ఇక్కడ ఉన్న అనుభవంతో చెప్తున్నా. ఇన్సూరెన్స్ వాళ్ళని నమ్మకూడదండి. వాళ్ళు అన్నీ చెప్తారు, అన్నీ ఉన్నాయి అంటారు, కానీ ఆ సమయం వచ్చేసరికి ఇది సరిగా లేదు అంటారు. ప్రియులారా, దేనికైనా వారంటీ ఉంది కానీ ఈ బ్రతుకుకు వారంటీ లేదండి. దేనికైనా గ్యారంటీ ఉంది కానీ ఈ బ్రతుకుకి గ్యారంటీ లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకుంటావు, లేదా చెకప్ చేయించుకుంటావు. డాక్టర్ గారు ఏమన్నా అంటారంటే, నువ్వు ఒక 50 సంవత్సరాల దాకా నీకు డోకా లేదు పో అంటాడు. తెల్లారి పొద్దున్న పుట్టుకుమంటావు నువ్వు. డాక్టర్ గారు అంటారు, ఏమంటారంటే, అసలు నీకు చాలా బాగుందయ్యా ఆరోగ్యం, నువ్వు చాలా ఆరోగ్యవంతంగా ఉన్నావయ్యా, రోజు వాకింగ్లు చేస్తున్నావు, జాగింగ్లు చేస్తున్నావు, చాలా శక్తివంతంగా ఉంటున్నావు, చాలా బలంగా ఉంటున్నావు, ఆరోగ్యాన్ని గురించి అన్ని రకాల మందులు తింటున్నావు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నావు, చిట్కాలు తీసుకుంటున్నావు అని, కాబట్టి నీకు డోకా లేదయ్యా, ఇంకో 2-3 సంవత్సరాల దాకా డోకా లేదు, అన్నీ బాగున్నాయంటావు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మనందరం అనుకుంటాం కదా, ఒక మాట అంటాం కదా. ఏంటి? అరే, నిన్నటిదాకా బాగానే ఉన్నాడే. సహజంగానే మాటే కదండి, మన ఇళ్ళ మధ్యలో జరిగేదే. అదేవిధంగా ఏమంటామండి? అరే, ఏ రోగం లేదు ఆయనకి, బాగానే ఉన్నాడు అనుకున్నా. ఈ అన్ని రోగాలు ఉన్నోడు బాగానే బతుకుతుంటాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బాగానే బతుకుతుంటాడు. ఆయనకి భారం, అందరికీ భారం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనిషి జీవితం అండి. మనిషి బ్రతుకు ఎవరిని భయపెట్టడం కోసం కాదు, సిద్ధపడటం కోసం ప్రియులారా. ఇది మనిషి యొక్క జీవితం. కాబట్టి అదే మాటలని యెషయా ప్రవక్త కూడా పలుకుతున్నాడండి. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము
6వ వచనం నుండి చదువుకుందాం. ఈ శ్రమల కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక ఈ శబ్దము శ్రమల కాలంలో దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. పిల్లరా, ఏంటంట విందాం. ఒక శబ్దము ఒక శబ్దము నాతో నీవు సందేశమును నాతో చెప్పాను. నీవు సందేశమును వినిపించుము అని చెప్పాను. కానీ నేనేమి సందేశమును వినిపింపవలను అని నేనంటిని. ఈరోజు నేను వాక్యాన్ని సిద్ధపడుతుండగా దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు సూరంపల్లి వెళ్తున్నావు కదా, నువ్వు సూరంపల్లి వెళ్తున్నావు కదా. సూరంపల్లే కదండి ఈ గ్రామం. సూరంపల్లి వెళ్తున్నావు కదా అంటే ఊరు తలలోపట్ల సూరంపల్లి వెళ్తున్నావు కదా అంటే నాకు డౌట్ వచ్చింది. సూరంపల్లి వెళ్తున్నావు కదా, నా బిడ్డలకి సందేశాన్ని వినిపించు, అక్కడ ఉన్నటువంటి నా బిడ్డలకి సందేశాన్ని వినిపించు అని చెప్పాడు. అయ్యా నేనేం సందేశం వినిపించాలి నీ బిడ్డలకి, నేను ఏమి సందేశాన్ని వినిపించాలి నీ బిడ్డలకి అంటే ఏమంటున్నాడు చదువుకున్న పిల్లరా. నరులెల్లరను గడ్డి వంటి వారని వారు పిచ్చి మొక్కలు పుచ్చిన పూల కంటే ఎక్కువ కాలము మనచాలరని నీవు వారికి వినిపించుము. ప్రభువు శ్వాసను ఊది దానిని తొలిపింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, నరుడు గడ్డిపోచ వంటి వాడు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. మన జీవితం కూడా అంతే ప్రియులారా, మన జీవితం కూడా అంతే. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవ్వడు కూడా గర్వముతో ఉండడానికి వీలు లేదు. ప్రతిదినము అనుదినము మన జీవితంలో మన జీవితాన్ని పరీక్షించుకొని హృదయ పరివర్తన చెందుకుంటా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుద్ధ కాలములో, ఈ తపస్సు కాలములో గురువులమైన మా మీద, బోధకులమైన మాకు దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. దేవుడు ఒక బరువునిచ్చాడు మాకు. దేవుడు మాతో ఒక మాట చెప్తున్నాడు, మీరు ప్రజల వద్దకు వెళ్ళి నా సందేశాన్ని వారికి వినిపించండి. ఏమని వినిపించాలి, ఎలా వినిపించాలి? బలంగా వినిపించండి, దృఢంగా వినిపించండి. బోరను ఊదినట్టుగా ఓదండి మీ నోటిని ఎలా ఓదాలి, ఎలా వాడాలి? మైకులాగా వాడండి అంటాడు దేవుడు. ఎలాగా వాడాలంట? మైకులాగా. వాక్యాన్ని చదువుకుదా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం పిల్లరా. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము. ఏం చేయాలంటండి? బిగ్గరగా కేకలిడుము. ఎవరితో చెప్తున్నాడు? ఎవరితో చెప్తున్నారు? యాజకులతో చెప్తున్నాడు, ప్రవక్తలతో చెప్తున్నాడు, గురువులతో చెప్తున్నాడు. మీరు బిగ్గరగా కేకలడండి ప్రజల దగ్గరికి వెళ్ళే. ఎలా కేకలు పెట్టాలంటండి? ఎలాగా? బిగ్గరగా కేకలు పెట్టాలి. ఒకసారి నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. పొద్దున్నే పక్కనే ఉన్న కాన్వెంట్కి పూజకెళ్ళి రాగానే ఒక ఆయన ఫోన్ చేశాడు. బాబు నీ పేరు ఏంటంటే, నా పేరు లూర్దు బెర్నాడ్ అండి అన్నాడు. పేరు కూడా చెప్తున్నా. ఆయన అడిగా, తర్వాత చెప్తా బాబు, మన ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ చెప్తా బాబు అన్నాను. ఏం పేరంటే, నా పేరు లూర్దు బెర్నాడ్ అండి అన్నాడు. ఎక్కడి నుంచి అంటే, కర్నూలుకల్ నుంచి అన్నాడు. ఎక్కడి నుంచి? రాయలసీమ యొక్క కర్నూలుకల్ నుంచి అండి అన్నాడు. ఏంటి బాబు అంటే, బాగున్నావా అంటే బాగున్నాను అన్నాడు. అన్న తర్వాత ఆయన అన్నాడు, ఫాదర్ నేను రోజు మీ వాక్యం చూస్తానండి యూట్యూబ్లో అని చెప్పాడు. సరే మంచిది నాయన, ప్రైజ్ ద లార్డ్, దేవుడికి వందనాలు, మంచిది బాబు, నా కోసం ప్రార్థన చేయి అన్నాను. చాలా బాగుంటుందండి వాక్యం అన్నాడు. బాగానే ఉంటుందా? సరే మంచిదే నాయన, బాగుంటే మంచిదే కదా, చాలా బాగుంటుందండి మీ వాక్యం అన్నాడు. మంచిది నాయన అన్నాడు. అన్న తర్వాత ఎవరన్నా ఫాదర్లకి ఏదైనా చెప్పాలంటే నిదానంగా చెప్తారండి, తెలివిగా చెప్తారు, మనసు నొచ్చుకొనియరు. కానీ ఫాదర్ ఎందుకు ఫాదర్ అంత గట్టిగా చెప్తారు మీరు అన్నాడు. ఏమన్నాడు?
మీరు జరిగిన వాస్తవేనండి, ఇందులో అబద్ధం ఏం చెప్పట్లా. ఎందుకు ఫాదర్ మీరు అంత గట్టిగా చెప్తారు అని అన్నాడు. అనేసరికే నేను అన్నాను, నాయన నాకు అట్టే వచ్చాయ్యా, నా నేచర్ అది, నా టైప్ ఆఫ్ ప్రసంగం చెప్పటం అలాగయ్యా, నా పద్ధతి అది. కొంతమంది నిదానంగా చెప్తారు, జోషి ఫాదర్ గారిది బేస్ వాయిస్, బేస్గా పాడతారు ఆయన, నాకు అట్ట రాదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఎత్తాడు దేవుడు, అంతే కదయ్యా. ఇంకా కొంతమంది ఇంకా సన్నగా చెప్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వరం ఎత్తాను. నేను అన్నాను, నాయన నాకు అలాగే వచ్చయ్యా అన్నాను, నాకు చెప్పటం అలాగే వచ్చు నాయన అని చెప్పాను. కానీ చాలా గట్టిగా చెప్తారు ఫాదర్ అన్నాడు, ఇంకా అలానే చెప్తున్నాడు. నేను అన్నా, నాయన నీ ఫోన్లో కొద్దిగా వాల్యూమ్ తగ్గించుకో, నీ ఫోన్లో కొద్దిగా వాల్యూమ్ తగ్గించుకో బాబు అని చెప్పేసరికి నేను అన్నాను, ఆయన అన్నాడు, అది కాదు ఫాదర్, అలానే ఇంకా పట్టుకుంటున్నాడు, వదిలిపెట్టట్లా, మీరు ఇంక చాలా గట్టిగా చెప్తారు ఫాదర్ అని చెప్తున్నాడు. అన్న తర్వాత నేను అన్నాను ఇక చివరిగా, బాబు నా వాక్యాన్ని చూడమాకులే బాబు, ఇంకేం చెప్తాము ఇంకా బాబు, ఈ వాక్యాన్ని చూడమాకు, నేను అలానే గద్దించో చెప్తా బాబు, ఈ వాక్యాన్ని చూడమాకనంటే అతను అన్న మాట ఏంటంటే, ఫాదర్ చూడకుండా ఉండలేకపోతున్నా ఫాదర్. ఏమన్నాడండి? చూడకుండా ఉండలేకపోతున్నా ఫాదర్. ఎందుకని? ఆయన చెప్పిన మాట చెప్తున్నానండి, మీరు చెప్పేటప్పుడు వాక్యం నా మనసు గుచ్చుకుంటుందండి అని చెప్పాడు. చెప్పిన మాట సంభాషణ చెప్తున్నానండి, మా ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ. మీరు చెప్పే వాక్యం ఏమవుతుంది, నా మనసుకి గుచ్చుకుంటుంది. ఈ శ్రమల కాలములో ప్రియులారా, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కాయిత కాలములో దేవుడు మనందరినీ కూడా తన సన్నిధికి రమ్మని పిలుస్తుండగా, మొట్టమొదటి ఆదివారం రోజున, మొట్టమొదటి విభూతి బుధవారం రోజునే దేవుడు స్వయముగా చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు నా వద్దకు ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఉపవాసముతోనూ తిరిగి రండి. ఊరికే చెప్పలా, సరదా కోసం చెప్పలా, దేవుడే స్వయముగా చెప్పిన మాట. ఏమని? ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ కన్నీటితోనూ తిరిగి రండి. ఇది దేవుని మాట, గురువుల మాట కాదు, జోషి ఫాదర్ గారి మాట కాదు, విజయరాజ్ ఫాదర్ గారి మాట కాదు. దేనికనే? మనము దేవుడు బాగుపడాలని కోరుకుంటున్నాడు కాబట్టి, దేవుడు మనము తన దగ్గరికి వచ్చి జీవం పొందాలని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగా నీవు ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ కన్నీటితోనూ నా వద్దకు తిరిగిరా. దేవుడు పలికిన మాట, స్వయముగా పలికిన మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను నీవు పూర్ణ హృదయముతోను నా చెంతకు మరలి రండు, ఉపవాసముతో సంతాపముతో ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట కాదు, మీ గుండెలని వయ్యలు చేసుకొనండి. బిడ్డలారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయిత కాలములో ప్రేమామయుడైన దేవుడు చెప్తున్నాడు. ఎవరండి చెప్పేది? ప్రేమామయుడైన దేవుడు చెప్తున్నాడు. మనల్ని మిక్కిలిగా ప్రేమించే దేవుడు. ఆయన ద్వేషంతో చెప్పట్లేదండి, పగతో చెప్పట్లేదండి, ప్రేమతో చెప్తున్నాడు. ఇప్పుడైనను, ఎప్పుడండి? రేపు కాదు అన్నది ఆయన, తర్వాత కాదు, ఎప్పుడంట? ఇప్పుడే, ఈ సమయంలోనే, ఇప్పుడే ఈ సమయంలోనే నా వద్దకు తిరిగి రండి. ఏ విధంగా? ఏడ్పులతోనూ ఉపవాసముతోనూ కన్నీటితోనూ నా వద్దకి తిరిగి రండి. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, దేవుని యొక్క సందేశం ఇదే. ఈ శ్రమల కాలాన్ని పశ్చాత్తాప కాలం అంటామండి.
ఈ శ్రమల కాలం తపస్సు కాలం అంటాం. తపస్సు చాలా కష్టంగా ఉంటుంది. తపస్సు అంటే ఏంటి తెలుసా? అంత సులభం కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని కోరిక ఏమిటి అంటే మనం ఆయన దగ్గర తిరిగి రావాలి. ఏం చేయాలంట? మన గుండెలు రయ్యలు చేసుకోవాలి. మన గుండెలు రయ్యలు చేసుకోవాలి. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవుని యొక్క పిలుపు మనందరి కొరకై గొంతెత్తి అరుస్తున్నాడు. ఆయన కూడా గట్టిగా చెప్తున్నాడు, మమ్మల్ని కూడా చెప్పమంటున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు విట్లు పలుకుచున్నాడు, నీవు బిగ్గరగా కేకలిడుము, బోరను ఊదినట్లుగా అరువుము, నా ప్రజలకి వారి పాపములు తెలియజేయము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ రాత్రికాల సమయములో ఆ దివ్య సప్రనాథనాథుడు ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయిత కాలములో నన్ను నాతో కూడా అనేది ఏంటంటే, బిడా నీ పాపాన్ని నాకివ్వు, నీ పాపాన్ని నాకివ్వు. నీ పాపం ఎర్రగా సింధూరము వలె ఉన్నను దానిని తెల్లగా మంచు వలె మారుస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 1వ అధ్యాయాన్ని తీసుకుందాం. దేవుడు నీతో నాతో అంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో 18వ వచనాన్ని చదువుకుందాం. మన వివాదములు పరిష్కరించుకుందాము. మీ పాపములు సింధూరము వలె ఎర్రగా ఉన్నను మంచు వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. ప్రియులారా, శ్రమల కాలంలో దేవుడు మనకిచ్చేటువంటి సందేశం ఇదే. ప్రియబిడ్డా, నీ పాపాన్ని నా దగ్గరికి వచ్చి అంగీకరించు. ఆ తర్వాత చదువు. కెంపు వలె ఎర్రగా ఉన్నను ఉన్ని వలె తెల్లగా మారుస్తానంటున్నాడు. పిల్లరా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి, యేసయ్యా, దావీదు కుమారా, నన్ను కనికరించయ్యా, నా పాపాన్ని కనికరించయ్యా, నా శక్తి నాకు చాలదయ్యా, నా బలం నాకు చాలదయ్యా అని దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి, మొరపెట్టాలి, ప్రార్థన చెయ్యాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరూ చేతులు జోడించుదాం. పిల్లారా, చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, శక్తిమంతుడా, పరమవైద్యుడా, దైవ కుమారా, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇప్పటి వరకు కూడా నీ యొక్క వాక్యాన్ని ఆలకించేటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, మేమందరం కూడా నశించిపోకుండా ఉండాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ సన్నిధికి రావాలని నువ్వు కోరుకుంటున్నావు. ప్రభువా, మా పాపాలను క్షమించేవాడవు నీవే, మా పాపముల కొరకే సిలువలో మరణించినటువంటి వాడవు నీవే. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చినటువంటి ఈ నీ బిడ్డలందరిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. నీ గాయపడిన హస్తములతో ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈ క్షణములో తాకండి ప్రభువా, ఈ క్షణములో తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా, అభిషేకించండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా వివిధ రకాలైన వేదనలతో బాధలతో వస్తున్నారు ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానట్టు వారికి, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి సఖ్యత దయచేయండి ప్రభువా. ఇప్పటి వరకు నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారయ్యా. ఏ బిడ్డ ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఆయన, ఏ బిడ్డ ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఆయన ఈ రాత్రికాల సమయంలో నువ్వు దీవించేవాడవయ్యా, నువ్వు ఆశీర్వదించేవాడవయ్యా. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన ప్రభువా. యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ దీవించండి నాయన. ఉద్యోగాల కొరకై, పరీక్షల కొరకై సిద్ధపడుతుండగా చక్కని జ్ఞానముతో నింపండి నాయన. ఓ యేసు రాజా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డ పరిపూర్ణమైన ఆరోగ్యముతో నింపండి నాయన. ఉద్యోగము కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలను ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. గర్భఫలము కొరకై వేస్తున్నటువంటి స్త్రీలను ప్రభా గర్భఫలాన్ని ఆశీర్వదించండి నాయన. ప్రభువా, జీవితంలో ప్రభా స్థిరము లేనటువంటి వారికి స్థిరత్వాన్ని దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. చిన్నారి బిడ్డలను దీవించండి, వృద్ధాప్యములో ఉన్నటువంటి వారిని దీవించండి ప్రభువా. నాయన, ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా విచారణ గురువుల కొరకే ప్రార్థన చేస్తుండగా వారిని దీవించండి ప్రభువా.
ఈ శ్రమల కాలములో రాత్రి అనగా పగలనగా మీ సేవ చేస్తున్నటువంటి మా గురువులను ప్రభువా మీరు కాపాడండి ప్రభువా, దీవించండి నాయన, ఆత్మవరింశం వారు నింపండి నాయన, వారి ద్వారా మా సంఘాలలో నూతనమైన ఉత్తేజాన్ని తీసుకురండి ప్రభువా. సంఘ కాపరులు ఉపదేశ మాస్టర్లను దీవించండి నాయన, మా మధ్యలోనికి వచ్చినటువంటి సిస్టర్స్ను ప్రత్యేకంగా దీవించండి నాయన, వారు చేస్తున్న సేవను మీరు దీవించండి నాయన, వారి ద్వారా ఎంతో మందికి మీరు మేలు చేయండి నాయన, మంచిని చేయండి నాయన. మా సంఘ పెద్దలను దీవించండి, మరిదల సభ్యులను దీవించండి. ముఖ్యంగా ప్రభువా దీక్షను తీసుకున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తుండగా వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈనాడు ప్రభువా ఎవరైతే ప్రభువా ఇదిగో ఈ సువార్త కూటాల కొరకై సహాయం చేశారో, సహాయం చేస్తున్నారో, ఆర్థికంగా తోడ్పడుతున్నారో ఆ కుటుంబాలను దీవించండి ప్రభువా. లైటింగ్ పెట్టినటువంటి వారిని దీవించండి, మ్యూజిక్ వేస్తున్నటువంటి వారిని దీవించండి, సహకరిస్తున్నటువంటి వారందరిని కూడా ఆశీర్వదించమని, పాటలలో సహకరించినటువంటి వారందరూ దీవించండి నాయన. మరొకసారి ప్రభువా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.